బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్మాదిపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత అర్థిస్తున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన ఓ మహిళ జీవనోపాధి నిమిత్తం ఇండియా నుంచి బెహ్రాన్ వెళ్ళింది. కాల్దారికి చెందిన చీపుళ్ల మహేష్ అనే వ్యక్తి తనకు తరచుగా ఫోన్లు చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో తన తండ్రి భర్తకు విషయం తెలిపానని చెప్పింది. ఈ వ్యవహారం కారణంగా తన కాపురంలో మనస్పర్ధలు తలెత్తాయని వాపోతోంది. ఈ విషయమై తన తండ్రి భర్త కలిసి వారి పరిధిలో ఉన్న చేబ్రోలు పెంటపాడు పోలీస్ స్టేషన్లకు వెళ్లి తన తరపున ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదని వాపోతోంది. ఇక చేసేది లేక కన్నీటి పర్యంతమవుతూ తనకు న్యాయం జరగకపోతే చనిపోతానంటూ ఒక సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తనను వేధిస్తున్న మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రాణ త్యాగానికి సైతం వెనకాడాలంటున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నా పేరు నాకు పెళ్ళి 6 సంవత్సరాలు అయ్యిందండి. అయితే నేను గల్ఫ్ కంట్రీలో పని చేసుకోవడానికి వచ్చానండి. సంవత్సరంన్నర అయ్యిందండి నేను వచ్చి. అయితే నాకు సంవత్సరం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి ఏడిపిస్తున్నారండి. ఆ అబ్బాయి పేరు వచ్చేసి చీపుళ్ళ మహేష్ అండి. ఆ అబ్బాయిది కాల్దారండి. అయితే ఫోన్ చేసి నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే, నాకు నువ్వు తెలుసు, నీ ఫ్యామిలీ తెలుసు, అలా ఇలా నన్ను చాలా హింసిస్తున్నారండి. నా నెంబర్ అయితే ఎలా వెళ్ళిందో నాకైతే అసలు తెలియదండి. నన్ను చాలా హింసిస్తున్నారండి, చాలా బెదిరిస్తున్నారండి. అయితే నాకు 4 రోజుల క్రిందట నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చినప్పటికీ ఎవరు మీరు ఏంటని అడిగితే మాది కాల్దారని అన్నారండి. అన్నప్పటికీ నాకు భయం వేసి నేను మా ఆయన గారికి ఫోన్ చేసి, బావ ఇలా ఎవరో కాల్దార అంటున్నారు, ఎవరో ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు మా ఆయన గారు మనుషులు తీసుకొని వెళ్ళారండి. మనుషులు తీసుకొని వెళ్ళినప్పటికీ ఆ అబ్బాయి ఫోన్ చేసి అన్ని డిలీట్ చేసేసి నేను ఫోన్ చేసి అన్నీ చూపించారండి. చూపించినప్పుడు మా ఆయన గారు నేను చచ్చిపోతానని నన్ను బెదిరిస్తున్నారండి. నాకు వచ్చేసి 2 పిల్లలండి. నా చిన్న బాబుకి వచ్చి 3 సంవత్సరాలండి, పెద్ద బాబుకి వచ్చి 5 సంవత్సరాలండి. అయితే నన్ను అబ్బాయి చాలా హింసిస్తున్నారండి. నాకైతే జీవితం మీద చాలా వ్యర్థ పుట్టేసిందండి. నాకైతే చచ్చిపోవాలని ఉందండి, నాకైతే బ్రతకాలని లేదండి. అయితే మా నాన్నగారు పెంటపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా కేసు వెనక్కి తీసుకోలేదండి. అయితే చేబ్రోలు వెళ్ళమన్నారంట. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కేసు పెడితే అక్కడ కూడా పని అవ్వదన్నారంటండి. నాకు న్యాయం జరగాలండి, లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుందని. జీవితం మీద చాలా వ్యర్థ పుట్టేసిందని, చాలా ఇబ్బంది పెట్టారండి నన్ను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్మాదిపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత అర్థిస్తున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన ఓ మహిళ జీవనోపాధి నిమిత్తం ఇండియా నుంచి బెహ్రాన్ వెళ్ళింది. కాల్దారికి చెందిన చీపుళ్ల మహేష్ అనే వ్యక్తి తనకు తరచుగా ఫోన్లు చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో తన తండ్రి భర్తకు విషయం తెలిపానని చెప్పింది. ఈ వ్యవహారం కారణంగా తన కాపురంలో మనస్పర్ధలు తలెత్తాయని వాపోతోంది. ఈ విషయమై తన తండ్రి భర్త కలిసి వారి పరిధిలో ఉన్న చేబ్రోలు పెంటపాడు పోలీస్ స్టేషన్లకు వెళ్లి తన తరపున ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదని వాపోతోంది. ఇక చేసేది లేక కన్నీటి పర్యంతమవుతూ తనకు న్యాయం జరగకపోతే చనిపోతానంటూ ఒక సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తనను వేధిస్తున్న మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రాణ త్యాగానికి సైతం వెనకాడాలంటున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నా పేరు
నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయ్యిందండి. అయితే నేను గల్ఫ్ కంట్రీలో పని చేసుకోవడానికి వచ్చానండి. సంవత్సరంన్నర అయ్యిందండి నేనొచ్చి. అయితే నాకు సంవత్సరం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి ఏడిపిస్తున్నారండి. ఆ అబ్బాయి పేరు వచ్చేసి చీపుళ్ళ మహేష్ అండి. ఆ అబ్బాయిది కాల్దారండి. అయితే ఫోన్ చేసి నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే, నాకు నువ్వు తెలుసు, నీ ఫ్యామిలీ తెలుసు, అలా ఇలా అని నన్ను చాలా హింసిస్తున్నారండి. నా నెంబర్ అయితే ఎలా వెళ్ళిందో నాకైతే అసలు తెలియదండి. నన్ను చాలా హింసిస్తున్నారండి, చాలా బెదిరిస్తున్నారండి. అయితే నాకు 4 రోజుల క్రిందట నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చినప్పటికీ ఎవరు మీరు ఏంటని అడిగితే మాది కాల్దార్ అని అన్నారండి. అన్నప్పటికి నాకు భయం వేసి నేను మా ఆయన గారికి ఫోన్ చేసి, బావయ్య ఇలా ఎవరో కాల్దార్ అంటున్నారు, ఎవరో ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు మా ఆయన గారు మనుషులు తీసుకొని వెళ్ళారండి. మనుషులు తీసుకొని వెళ్ళినప్పటికీ ఆ అబ్బాయి ఫోన్ చేసి అన్ని డిలీట్ చేసేసి నేను ఫోన్ చేసి అన్నీ చూపించారండి. చూపించినప్పుడు మా ఆయన గారు నేను చచ్చిపోతానని నన్ను బెదిరిస్తున్నారండి. నాకు వచ్చేసి 2 పిల్లలండి. నా చిన్న బాబుకి వచ్చి 3 సంవత్సరాలండి, పెద్ద బాబుకి వచ్చి 5 సంవత్సరాలండి. అయితే నన్ను అబ్బాయి చాలా హింసిస్తున్నారండి. నాకైతే జీవితం మీద చాలా విరక్తి పుట్టేసిందండి. నాకైతే చచ్చిపోవాలని ఉందండి, నాకైతే బ్రతకాలని లేదండి. అయితే మా నాన్నగారు పెంటపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా కేసు వెనక్కి తీసుకోలేదండి. అయితే చేబ్రోలు వెళ్ళమన్నారంట. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కేసు పెడితే అక్కడ కూడా పని అవ్వదన్నారంటండి. నాకు న్యాయం జరగాలండి, లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుందని. జీవితం మీద చాలా వ్యర్థ పుట్టేసిందని, చాలా ఇబ్బంది పెట్టారండి నన్ను.